కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు మరొక నిదర్శనం పిఠాపురం నియోజకవర్గం. నియోజకవర్గ కూటమి నేతల ఆధిపత్య రాజకీయాలు, ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు, దాడులు, ప్రతిదాడులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు తాజాగా మరొక ఇష్యూ వచ్చి పడడంతో ఎప్పుడు ఏమవుతుందోననే చర్చ జరుగుతోంది. ఏంటా సమస్య? వాచ్ ఇట్. అధికారం కోసం ఐకమత్యం నటించారు. పాలనలోకి రాగానే అసలు స్వరూపాలు చూపిస్తున్నారు. అధికారం అప్పజెప్పిన ప్రజలకు శటగోపం పెడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పిఠాపురం రాజకీయం. ఎన్నికల ముందు పిఠాపురం సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మను మంచి చేసుకోవడం కోసం జనసేన అధినేత చేయని ప్రయత్నం లేదు. అవసరం ఉన్నా లేకపోయినా వర్మను పొగిడేవారు. అంతా ఆయనే చూసుకుంటారన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. దాంతో పొంగిపోయిన వర్మ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేశారు. జనసేనాని గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఏరు దాటేంత వరకు ఎల్లన్నా, దాటిన తర్వాత బోడి మల్లన్న అని వెక్కిరించడంలో చంద్రబాబును మించిన వారు లేరని అంటారు. ఆయన బాటలోనే నడుస్తున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి దక్కగానే మాట మార్చారు. గతంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను అమితంగా పొగిడిన ఆయన ప్రస్తుతం ఆయన్నే టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. వర్మలో సత్తా లేదని, ఉంది అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని అంటున్నారు. అంతేకాదు, వర్మకు పదవులు దక్కకుండా పవనే అడ్డుపడుతున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన తర్వాత తొలినాళ్లలో మాజీ ఎమ్మెల్యే వర్మపై 2 సార్లు జనసేన నేతలు దాడులు చేశారు. ఈ దాడులకు పాల్పడింది కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరులని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు నుంచి వర్మకు ఉదయ్ శ్రీనివాస్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. కాబట్టి వర్మపై దాడులకు ఉదయ్ శ్రీనివాసే కారణమని అప్పట్లో రాజకీయ పరిశీలకులు భావించారు. పిఠాపురం నియోజకవర్గానికి జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా నియమించడంతో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పెత్తనం పిఠాపురంలో తగ్గిందనే చెప్పవచ్చు. ఇదే సమయంలో జనసేన నేతల అక్రమాలను, పనితీరును ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రశ్నిస్తూ వచ్చారు వర్మ. జనసేనను టార్గెట్ గా చేసుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ చేస్తున్న ఆరోపణలకు, రాజకీయాలకు మర్రెడ్డి శ్రీనివాస్ సరిగ్గా స్పందించడం లేదని, ఆయన వర్మతో మిలాఖత్ అయ్యారనేది జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆరోపణట. ఆ విషయాన్ని ఆయన పవన్ కళ్యాణ్ కు చెప్పాడనే ప్రచారం జరుగుతోంది. దాంతో మర్రెడ్డి పెత్తనానికి బ్రేక్ వేస్తూ పిఠాపురం నియోజకవర్గ వ్యవహారాలను చూసుకోవడానికి 5 మెన్ కమిటీ వేశారు పవన్ కళ్యాణ్. ఈ కమిటీలో మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటు ఎంపీ ఉదయ్ కూడా సభ్యులుగా ఉన్నారు. దాంతో పిఠాపురంలో తిరిగి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పెత్తనం పుంజుకుంటోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మనుషుల నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని భావించిన మాజీ ఎమ్మెల్యే వర్మ అదే విషయాన్ని పోలీసు అధికారులకు తెలియజేశారని సమాచారం. ఆ వెంటనే వర్మకు 2 గన్మెన్లను కేటాయించింది ప్రభుత్వం. వర్మను టార్గెట్ గా చేసుకుని జనసేన నేతలు చేస్తున్న రాజకీయాలు కుట్రపూరితంగా ఉన్నాయనేది వర్మ అనుచరుల ఆరోపణ. ఎన్నికల ముందు వర్మను బాగా ఉపయోగించుకొని లబ్ధి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన్ను ఎదగకుండా చేయటానికి నానా కుయుక్తులు పన్నుతున్నారనేది వర్మ శిబిరం చేస్తున్న వాదన. మొత్తం మీద పిఠాపురంలో కూటమి నేతలు చేస్తున్న ఆధిపత్య రాజకీయాలు, ఒకరిపై మరొకరు పన్నుతున్న వ్యూహాలు చూస్తున్న ప్రజలు వీరికైనా తాము ఓటు వేసిందని ఆందోళన చెందుతున్నారు.